టు గిద్దలూరు మనము ఘాట్ రోడ్ అయితే వెళ్తున్నాము. ఎట్లా ఉందంటే సూపర్ అంటే సూపర్ ఉంది. సో నేను ఇక్కడ చూస్తున్న ప్లేస్ వచ్చేసి మనకు సో మనం ఊటీలో అయితే చూడగలం ఇలాంటి ప్లేసు. సో నెక్స్ట్ వచ్చేసి మన ఆంధ్రాలో అయితే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు నంద్యాల టు గిద్దలూరు 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకు. సో 35 కిలోమీటర్స్ ఘాట్ రోడే ఉంటుంది మొత్తం ఇలాగనే. సో సింగర్ రూటే ఉంటుంది మొత్తము. మంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు మనము. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి బా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దొరబావి బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. బ్రిడ్జి నిర్మాణం వచ్చేసి 1884లో నుండి కంప్లీట్ అయింది. 1887లో బ్రిడ్జి కంప్లీట్ అయిపోయింది. సో దీని పిల్లర్ హైట్ వచ్చేసి 258 ఫీట్ 250 అడుగులు. సో ఇంత ఎత్తు ఉంది కాబట్టి ఊగుతా ఉండేది బ్రిడ్జి పూర్వము. దొరబావి బ్రిడ్జి పేరు ఎలా వచ్చిందంటే పూర్వము దీన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టించారు. సో ఇది బ్రిటిష్ వాళ్ళని మనం పూర్వంలో దొరలు అంటాం కాబట్టి దొరబావి బ్రిడ్జి అంటారు. సో ఇక్కడ ఒక బావి కూడా ఉండేది లోపల గిద్దరులు లోపల టన్నల్ కింద ఉంది ఒక బావి. సో ఆ వాటర్ వచ్చేసి మన కార్మికులు తీసుకొని తాగేవారు కాబట్టి అక్కడ దొరలు ఆ బావిని ఉంది కాబట్టి దొరబావి బ్రిడ్జ్ అని కారణం జరిగింది. సో ఇలాంటి ప్లేస్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఘాట్ రోడ్లు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీరు కామెంట్ చేయండి. సో గైస్, నేను స్కూటీలతో వెళ్ళడంతో జరిగింది. జమ్మలమడుగు టు విజయవాడ 410 కిలోమీటర్స్, అది 410 కిలోమీటర్లు. నాకు 7 అవర్స్ అయితే పట్టింది. సో మంచిగా ఉన్నది సోలో రైడ్, సో బెటర్ మాదిరిగా. సో మధ్య మధ్యలో ఫోటో తీసుకుంటూ వీడియో తీసుకుంటూ చాలా ఆనందం అయితే జరిగింది. ఎవరికైనా రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము నేను పైన ఇస్తున్న నెంబర్కు మెసేజ్ అయితే చేయండి. వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి, గ్రూప్ యాడ్ చేస్తాను. సో మన జమ్మలమడుగు నుంచి కొద్ది మంది రైడ్కి అయితే వెళ్దాము. వీక్లీ రైడ్స్ ఉంటాయి, గ్రూప్స్ రైడ్స్ ఉంటాయి, మంత్లీ రైడ్స్ ఉంటాయి, చాలా లాంగ్ రైడ్స్ కూడా ఉంటాయి. మీరు ఆ నెంబర్కు మెసేజ్ హాయ్ అని పెడితే చాలు, మీకు పూర్తిగా డీటెయిల్స్ అయితే చెప్తాను. ఆ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేయండి. సో మీకు గ్రూప్ రైడ్స్ కానీ లాంగ్ రైడ్స్ కానీ మీకు చెప్తాను నేను. సో మీ దగ్గర బైక్ లేకుంటే మాత్రం నా బైక్ అయితే ఉంది, నా బైక్లోనే కలిసి వెళ్దాము. సో ఇంకా ఎవరైనా వస్తే మాత్రం డబల్గా వెళ్ళొచ్చు, లేదంటే సోలోగా రావచ్చు. సో మీ ఇష్టం అది. సో ప్రతి ఒక్కరికి లైసెన్స్, హెల్మెట్ చాలా ముఖ్యము. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్ చేయండి. గ్రూప్లో యాడ్ కాండి. లాంగ్ ట్రిప్కి అయితే వెళ్దాము. సో నెక్స్ట్ మంత్లో ఆరోగ్య అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం మరి. బాయ్.